మరి ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రానోడు కాను క్రీస్తు కోసం సమస్తాన్ని కోల్పోయి ప్రాణం పెట్టినోడికి ఇద్దరికి ఒకే కొలత అయింది. అక్కడ అంతా సమానమే, అంతా బాగా సమానం. నువ్వు ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రావు కానీ అంతా సమానమే. ఏం చూసామ్మా నీకు మహిమ? కుదరదట్ట. కష్టపడి త్యాగం చేసిన వాడికి తగ్గ మహిమ వానుకుంటది, సోమరోడికి తగ్గ మహిమ వైనుకుంటది. అది అందుకే న్యాయపీఠం. ఎవరి కష్టము కొలది వాడు జీతము పుచ్చుకొనును, ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు యేసయ్య. శ్రమలు ఎందుకు? మన వ్యక్తిత్వాన్ని చెక్కడానికి. ఎవరి పోలిగ్గా? దండ పెడితే పెద్దగా చెప్పండి అందరూ. యేసయ్య పోలిగ్గా. బాగుంది. అందుకు ఈ శ్రమలని సమస్యలని దేవుడు వాడుకుంటాడు. తప్పించి మనం అగసాట్లు పడుతుంటే, మనం బాధలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే అవి చూసి ఆనందపడి ఎంజాయ్ చేయటానికి మన దేవుడేమి సైకో కాదు. అర్థమైందా? మన దేవుడేమి సైకో కాదు. మన దేవుడు ప్రేమామూర్తి. ఇంకా చెప్పాలంటే మన దేవుడు మన నాన్న.